మీకు ఫేషియల్ హెయిర్ సమస్య ఉందని చెప్పి బాధపడుతున్నారా? ఇప్పుడు మీ ఫేషియల్ హెయిర్ని చిటికలో రిమూవ్ చేసుకోవచ్చు. మళ్ళీ జన్మలో మీకు ఫేషియల్ హెయిర్ అనే మాటే ఉండదు. కేవలం ఒక్కసారి ట్రై చేయండి. రిజల్ట్ చూస్తే షాక్ అవుతారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. మీకున్న అన్వాంటెడ్ హెయిర్ని ఇమ్మీడియట్గా రిమూవ్ చేయాలనుకుంటే ఇది ట్రై చేయండి. ఇది అన్నిటికంటే చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ లేడీసు ఏదైనా సమస్య పైన ఇబ్బంది పడుతున్నారంటే మాత్రం ఖచ్చితంగా ఫేషియల్ హెయిర్ ఒకటి, అలాగే అన్వాంటెడ్ హెయిర్ అంటే లెగ్స్ మీద ఉన్న, హ్యాండ్స్ మీద ఉన్న, అండర్ ఆర్మ్స్లో ఉన్న, మన ఫేస్ మీద, అప్పర్ లిప్ మీద ఉన్న, చిన్ దగ్గర, చీక్స్ దగ్గర, మన ఫోర్హెడ్ పైన ఈ హెయిర్ అనేది రిమూవ్ అవ్వాలంటే మాత్రం తప్పకుండా ఇది ట్రై చేయండి. ఇది ఎక్కడైనా వర్క్ అవుతుంది. సో మీరు ట్రై చేసిన వెంటనే డెఫినెట్గా రిజల్ట్ అనేది చూస్తారు. అలాగే పర్మనెంట్ సొల్యూషన్, ఇన్స్టెంట్ కాదు. పర్మనెంట్గా హెయిర్ అనేది రిమూవ్ అయ్యి అక్కడ ఉన్న ట్యాన్ పోయి స్కిన్ కూడా చాలా క్లియర్గా మారిపోతుంది, గ్లోగా ఉంటుంది. మాకు పర్మనెంట్గా ఫేషియల్ హెయిర్కి గుడ్ బై చెప్పాలి అనుకున్న ప్రతి ఒక్కరు ట్రై చేయండి. నిజంగా ఎక్సలెంట్ రెమెడీ. ఇంకా లేట్ చేయదు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఏంటి చూసేద్దాం రండి. మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ గురించి అందరికీ తెలుసు, చాలా మంది యూజ్ చేస్తున్నారు. హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి హెయిర్ గ్రోత్ అవ్వడానికి మన హెయిర్ ఆయిల్ చాలా బాగా వర్క్ అవుతుంది. దానికైతే సాక్ష్యం చాలా మంది రివ్యూస్ అనేది పోస్ట్ చేస్తూనే ఉంటారు. నేను ప్రతిసారి వీడియోస్లో రివ్యూస్ అనేది పెట్టకపోవచ్చు, బట్ కాకపోతే మీరు ఒకసారి యూట్యూబ్ షార్ట్స్ అనేది చెక్ చేస్తే మీకు రివ్యూస్ అనేది చాలా బాగా ఎక్కువగా కనబడతాయి అనమాట. హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి హెయిర్ గ్రోత్ అవ్వాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ యూజ్ చేయండి. హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. మీరు 2-3 మంత్స్లోనే అమేజింగ్ రిజల్ట్స్ అయితే చూడొచ్చు. దీన్ని ఎవరైనా యూజ్ చేయొచ్చు, బాయ్స్ అయినా, గర్ల్స్ అయినా, చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఎటువంటి ప్రాబ్లం ఉండదు. 100% కూడా ప్యూర్ అండ్ న్యాచురల్ అనమాట. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసిన మన హెయిర్ ఆయిల్ వల్ల హెయిర్ అనేది చాలా బాగా పెరుగుతుంది. మీకు మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ కావాలనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే హెయిర్ ఆయిల్ని ఇప్పుడే బుక్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ఆర్డర్ చేసుకోండి. ఇప్పుడు మన రెమెడీ అనేది స్టార్ట్ అవుతుంది. ముందుగా మనకు కావాల్సింది పొటాటో. మీడియం సైజ్ ఉన్న పొటాటో తీసుకొని పొటాటోని నీట్గా వాష్ చేసుకోవాలి. పొటాటో వల్ల హెయిర్ రిమూవ్ అవుతుంది, సంటానికి కూడా రిమూవ్ అయిపోతుంది. పొటాటోని ఇప్పుడు వాష్ చేసుకున్న తర్వాత పొటాటోని తురుముకోవాలి. మీరు మిక్సీ జార్లో యాడ్ చేసుకొని పేస్ట్లా చేసుకున్న ప్రాబ్లం లేదు. ఒకటే గనక గ్రేటర్ సహాయంతో ఇక్కడ నేను తురుముకుంటున్నాను. పొటాటో మీద పీల్ తీయాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా తురుమేసుకోండి. ఓకే, ఇక్కడ మనకి పొటాటో తురుము అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ తురుము నుండి జ్యూస్ అయితే మనం తీసుకోవాలి. పొటాటో వల్ల స్కిన్ కలర్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందండి. అంటే స్కిన్ మీద ఏర్పడిన ట్యాను రిమూవ్ అవుతుంది, ఫేషియల్ హెయిర్ కూడా చాలా స్పీడ్గా రిమూవ్ అయిపోతుంది. పొటాటో తురుము నుండి జ్యూస్ అనేది తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కోల్గేట్ పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఏ పేస్ట్ ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు. 1 స్పూన్ వరకు పేస్ట్ని యాడ్ చేసుకొని పొటాటో జ్యూస్లో బాగా మిక్స్ చేసుకోవాలి. హెయిర్ అనేది మనకి పర్మనెంట్గా రిమూవ్ అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి రెమెడీసే వర్క్ అవుతాయి. ఇన్స్టెంట్గా రిమూవ్ అవ్వడానికైతే చాలా రకాలైన క్రీమ్స్ అనేది ఉంటాయి, కానీ పర్మనెంట్గా రిమూవ్ అవ్వాలంటే మాత్రం రెమెడీసే ట్రై చేయండి. మళ్ళీ మీకు హెయిర్ గ్రోత్ అనేది అస్సలు ఉండదు. ఈ పేస్ట్ అనేది పొటాటో జ్యూస్లో కరగడానికి మనకి టైం పడుతుంది. మొత్తం కూడా మిక్స్ అయిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా యాడ్ చేశాను. బేకింగ్ సోడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. బేకింగ్ సోడా హెయిర్ రిమూవ్ అవ్వడానికి చాలా బాగా వర్క్ అవుతుంది. అలాగే ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది బేకింగ్ సోడా వల్ల. చూసారు కదా, ఇది బాగా మిక్స్ అయిపోయింది. కలర్ కూడా మనకి పేస్ట్ ఏ కలర్లో ఉంటుందో ఆ కలర్లో అయితే వచ్చేస్తుందండి. వైట్ కలర్లోనే ఉంటుంది. మీ దగ్గర ఏ పేస్ట్ ఉన్నా మీరు యూజ్ చేయొచ్చు. తర్వాత ఇందులో కోకోనట్ ఆయిల్ అనేది 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కోకోనట్ ఆయిల్ ఏంటంటే స్కిన్ మీద డ్రైనెస్ని రిమూవ్ చేయడానికి, స్కిన్ అనేది హైడ్రేటింగ్గా సాఫ్ట్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. హెయిర్ రిమూవ్ చేసిన తర్వాత అక్కడ స్కిన్ అనేది మనకి సాఫ్ట్గా ఉండడానికి కోకోనట్ ఆయిల్ హెల్ప్ అవుతుంది. ఎక్కువగా హెయిర్ ఉన్న ప్లేస్లో అప్లై చేసి చూపిస్తేనే మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ నేను మా ఇంట్లో వాళ్ళ లెగ్ మీద అయితే నేను అప్లై చేస్తున్నాను, మీకు డిఫరెన్స్ అనేది చూపించాలి కాబట్టి. ఇక్కడ హెయిర్ అయితే ఉంది కదా, సో ఈ హెయిర్ మీద నేను అప్లై చేస్తున్నాను. దీన్ని మీరు అప్పర్ లిప్ మీదైనా, చిన్ మీదైనా, చీక్స్ మీదైనా, హ్యాండ్స్, లెగ్స్, అండర్ ఆర్మ్స్ ఎక్కడైనా మీరు ట్రై చేయొచ్చు. ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. ఎక్కడైతే మీరు హెయిర్ రిమూవ్ చేయాలనుకుంటున్నారో అక్కడ దీన్ని అప్లై చేసేయండి.
థిక్ లేయర్ కింద అప్లై చేసుకోవాలి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లేయర్ అప్లై చేసి దాని మీద ఇంకొక లేయర్ అనేది బాగా అప్లై చేయండి. ఇక్కడ నేను కొంచెం అప్లై చేశాను. డిఫరెన్స్ మీకు తెలియాలి కదా, మొత్తం అప్లై చేస్తే డిఫరెన్స్ అనేది మీకు తెలియదు. కొంచెం అప్లై చేసి 10 to 15 minutes అనేది దీన్ని బాగా డ్రై అవనిస్తాను. డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను మీకు హెయిర్ అనేది రిమూవ్ చేసి చూపిస్తాను. ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా న్యాచురల్ అండి, ఎటువంటి కెమికల్స్ ఏమి ఉండవు. హెయిర్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది అనమాట, మనం కష్టపడాల్సిన పని లేదు. ఆపోజిట్ డైరెక్షన్లో ఏదైనా వైట్ క్లాత్ కానీ టిష్యూ కానీ తీసుకొని రబ్ చేస్తూ క్లీన్ చేస్తే అక్కడ ఉన్న హెయిర్ మొత్తం కూడా చూసారు కదా చాలా ఈజీగా అయితే ఇలా వచ్చేస్తుంది. ఇలా మీరు వారానికి 2 సార్లు అప్లై చేసి చూడండి, అక్కడ హెయిర్ గ్రోత్ అనేది అసలు ఉండదు. పర్మనెంట్గా మీకున్న ఫేషియల్ హెయిర్కి అన్వాంటెడ్ హెయిర్కి గుడ్ బై చెప్పేయాలంటే మాత్రం ఇదొక్కటే మార్గం అండి. డిఫరెన్స్ అయితే మీరు లైవ్లోనే చూస్తున్నారు కదా, ఖచ్చితంగా హెయిర్ అనేది రిమూవ్ అవుతుంది. అలాగే మనకి రిజల్ట్ అనేది శాశ్వతం అనమాట, ఇన్స్టెంట్ కాదు, పర్మనెంట్ రిజల్ట్ ఇది. దీనివల్ల మన స్కిన్ అయితే చాలా గ్లోగా కూడా ఉంటుంది, ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది, స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా హైడ్రేటింగ్గా కూడా ఉంటుంది. నేను ఇక్కడ లైవ్లోనే చూపిస్తున్నాను, ఎటువంటి మ్యాజిక్ లేదు. అప్లై చేశాను, అప్లై చేసిన చోట హెయిర్ మొత్తం కూడా రిమూవ్ అయింది, స్కిన్ కూడా చాలా బ్రైట్గా కనపడుతుంది. సో తప్పకుండా ట్రై చేస్తే మాత్రం డెఫినెట్గా మీరు మంచి రిజల్ట్స్ అయితే చూస్తారు. వారంలో ఒక్కసారి కానీ 2 సార్లు కానీ ట్రై చేయండి. జన్మలో మీకు ఫేషియల్ హెయిర్ అనే మాటే ఉండదు, స్కిన్ కూడా చాలా బ్రైట్గా మారిపోతుంది. చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ ఈజీ చిట్కా అనమాట. మీరు ఎంత బిజీగా ఉన్నా సరే ఈ రెమెడీని వారంలో 1-2 సార్లు ట్రై చేస్తే పర్మనెంట్గా మీ ఫేషియల్ హెయిర్ అనేది రిమూవ్ అయిపోతుంది. దీని హ్యాండ్స్ లెగ్స్ ఎక్కడైనా ట్రై చేయొచ్చు. ట్రై చేస్తే మాత్రం డెఫినెట్గా మీకు రిజల్ట్ అయితే వస్తుంది. ఒకసారి ట్రై చేసి రిజల్ట్ రాలేదు, పర్మనెంట్గా హెయిర్ అనేది గ్రోత్ అవ్వడం ఆగలేదు అనుకోవద్దు. మీరు రెగ్యులర్గా ట్రై చేయండి, డెఫినెట్గా మీ హెయిర్ గ్రోత్ అనేది స్లో అవుతుంది, పర్మనెంట్గా స్టాప్ అయిపోతుంది అనమాట. హెయిర్ అనేది గ్రోత్ అవ్వకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా మనకి ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైనా హెయిర్ రిమూవ్ అవుతుందా లేదా అనేది చూసుకుంటాం, హెయిర్ గ్రోత్ అనేది ఆగిందా లేదో కూడా చూసుకోండి. ఫస్ట్ టైం మీరు రిమూవ్ చేసినప్పటికీ ఎంత హెయిర్ రిమూవ్ అయింది, నెక్స్ట్ టైం మీకు ఆ హెయిర్ అనేది గ్రోత్ అవ్వకుండా ఉంటుంది. సో వారంలో 1-2 సార్లు దీన్ని అప్లై చేసినట్లయితే ఖచ్చితంగా మీ ఫేషియల్ హెయిర్ అనేది పర్మనెంట్గా రిమూవ్ అయిపోతుంది. అలాగే మీ ఫేషియల్ హెయిర్కి మీరు శాశ్వతంగా గుడ్ బై చెప్పేయచ్చు. ట్రై చేసి డెఫినెట్గా మీ రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కామెంట్ సెక్షన్లో చెప్పండి, మీరు పెట్టే కామెంట్స్ నాకు బూస్టింగ్ అనిపిస్తుంది. మీకు ఇంకా ఏదైనా వీడియో చూడాలనిపించినా కామెంట్ సెక్షన్లో చెప్పండి, నెక్స్ట్ నేను ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. రెగ్యులర్గా వీడియోస్ చేయట్లేదు ఏంటని అడుగుతున్నారు, సో దానికైతే చాలా రీజన్స్ ఉన్నాయి. సో నేను చెప్తాను. వీడియో మీకు నచ్చింది అనుకుంటే మాత్రం లైక్ చేయండి, మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదనుకుంటే ఛానల్ని ఇప్పుడే వెంటనే మంచి రెమెడీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.